జలకంఠని మాట్లాడుతున్నాను. జలకంఠ, నేను రిటైర్ మాట్లాడుతున్నా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఏం చేస్తున్నావు? ఇన్నాళ్ళు ఫోన్ లేదేమీ లేదు. ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? ఆ రోజు నువ్వు ఒకరిని కొట్టావు కదా, ఆ వెధవ రవీణకు డబ్బు ఇచ్చి ఆ కాంట్రాక్ట్ కూడా వదులుకున్నాడు. కేసు వాపస్ అయింది. ఇక్కడ ఎవరు ఏమీ పీకలేకపోయారు. నువ్వు వెంటనే బయలుదేరి వచ్చాయి. ఇక్కడ చాలా పని ఉంది. బస్సులో వస్తావా, కారులో వస్తావా? సరే వస్తానులే. ఎప్పుడు వస్తాను. ఓహో, బస్ స్టాండ్ కా నేను రావాలా? ఓకే ఓకే ఓకే. జలకంఠ బస్ స్టాండ్ కి రమ్మని గొడవ పెట్టాడు. అరే ఎక్క 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 డ్రైవర్ 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 సీట్లు ఫుల్ అవుతా? సీట్లు ఫుల్ అవుతా? కాస్త వెయిట్ చేయవా? నువ్వు అందరినీ మర్యాద లేకుండా పిలుస్తున్నావు. ఎవరో ఒకరిని నువ్వుతికి ఆరేస్తారు. బావయా నాడిపెట్ 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 నడిబాబు రెండు నాడిపెట్ 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 రావాలి 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 నాడిపెట్ 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 ఒక్క సీట్ అవుతారు. రావాలి రావాలి స్పీడ్గా వెళ్ళిపోతాం. నాడిపెట్ 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 రావాలి రావాలి నాడిపెట్ 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 నలుపు చొక్క నాడిపెట్ వెళ్ళాలా? నలుపు చొక్క నిన్నే రా ఎక్క ఎక్క పొరాన్ని నాడిపెట్ 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 రావాలి 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 నాడిపెట్ 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 కిలో అరిచాను కదా, అప్పుడు వచ్చి ఎక్కకుండా బండి బయలుదేరేటప్పుడు రన్నింగ్ లో చెప్తున్నావే. జస్ట్ స్లిప్ అయిందనుకో మా ఉద్యోగాలు కదా పోయేది. అప్పటికి నేను నల్లసొక్క అని అరిచాను కదా. సాగు గిరాకి నాడిపడే కదా, చిల్లర తీసుంచు. ఉండేది. మన స్నేహం పుట్టి రైలు స్నేహం మాత్రమే కాదని నమ్మకం ఉండేది. కానీ నేను మిమ్మల్ని ఇంత త్వరగా చూస్తానని ఊహించ కూడా లేదు. నేను ఊహించలేదు నువ్వు అలా మాట్లాడతావని. సడన్ గా ఎందుకలా చెప్పావు? నాకు మీరు బాగా నచ్చారు, అందుకే చెప్పాలనిపించింది చెప్పాను. కానీ చెప్పడానికి ముందు ఒక్క నిమిషమే అయినా ఆలోచించి చెప్పాను. అది చాలదు. చాలు. చాలదు. చాలు. చాలదు. చాలు. చాలదు. లేదు చాలు. ఏడి చాలు? ఏడి చాలు? నా పేరేంటో తెలుసా నీకు? జలకంఠ. పేరులాగే లేదు కదా, అది అలాగే పిలుస్తున్నారు. చంద్రశేఖర్. చంద్రశేఖర్ జలకంఠగా ఎలా మారాడో నాకు తెలియదు. చంద్రశేఖర్ అనే పేరు నాకెవరు పెట్టారో కూడా తెలియదు. ఇంతవరకు నన్నెవరు ఆ పేరుతో పిలిచింది కూడా లేదు. 7 ఏళ్ల వయసులో చిరిగించెడ్డి వేసుకుని 18 గంటల సేపు పనిచేశాను 3 పూట్ల తిండి కోసం. అనుకోకుండా ఒకరోజు కొన్ని కొట్టాను, డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు నా వృత్తి కొట్టడం.
డబ్బులు ఇస్తే ఎవరినైనా ఎప్పుడైనా కొడతాను. కొట్టడం, నరకటం అదే నా జీవితం. అదే నా జీవితం. భయంగా ఉందా? ఇప్పుడు నచ్చలేదు కదా? నచ్చదు నచ్చదు. అందుకే అప్పుడే చెప్పాను చాలదని. చాలదు. అదే ఇవన్నీ నీతో చెప్పాలనిపించింది, అందుకే వచ్చాను, చెప్పేశాను. నేను బయలుదేరుతాను, వస్తా. సార్, భాగ్య మేడం చూడడానికి వచ్చారా? ఈ రోజు ఆవిడ ఇక్కడికి రారు, మీరు వస్తే ఇంటికి రమ్మని చెప్పారు. ఎంతైంది? 20 రూపాయలండి. ఇప్పుడే వస్తానండి. అలాగే సార్. అర్జెంటుగా వైజాగ్ వెళ్ళాల్సి వచ్చింది. నువ్వు వైజాగ్ వచ్చి ఈ నెంబర్ కాంటాక్ట్ చేయి. 9849022520. బస్ స్టాండ్కి వెళ్ళు. అలాగే సార్. వాడు వెళ్తున్నాడా? రండి రండి. వైజాగ్ కి నెక్స్ట్ బస్సు. ఇప్పుడు ఆ బస్సు ఉంది, వెనకాల సీటే ఉంది, పర్వాలేదా? పర్వాలేదు. ఓకే. బాలు, సుసి, రండి. జలకంట బస్ ఎక్కాడన్నా. రేపు ఉదయానికల్లా ఇక్కడ ఉంటాడు. బస్ స్టాండ్ నుంచి వాడు ప్రాణాలతో రాకూడదు. వేసేయండ్రా. ఇలా రండి. బస్ అనకాపల్లి దాటిందన్నా. రండి. ఓకే, వాడు వచ్చేసాడు. మిస్ అవ్వకూడదు. నువ్వు మిస్ చేస్తే వాడు, నువ్వు మిస్ చేస్తే వీడు. కేశవా, వీళ్ళు మిస్ చేస్తే నువ్వు. వెళ్ళండి.
వెయిట్ చేయరా. ఏమైంది? వెయిట్ చేయి, వెయిట్ చేయి. హలో అన్నా, ఒక చిన్న మ్యాటర్ అన్నా. చెప్పు. టెన్షన్ ఒకన్నా, వాడిని లేపేయాలంటే లేపేయచ్చు. పాపం 15 ఏళ్ళుగా మనతోనే ఉన్నాడన్నా. అన్నా, భాగ్య విషయం ఎన్నేళ్ళున్నా నాకే తెలియదన్నా. జలకంటకి తెలిసే ఛాన్సే లేదు. చెప్తే వింటాడన్నా. వదిలేద్దామన్నా. అన్నా, వదిలేద్దామన్నా. అన్నా, అన్నా. సరే వదిలే. వదిలే రావండి. ఏ వదిలే. రాజలకంట, ఏంటి ఇక్కడికి వచ్చాను చూస్తున్నావా? ఒక ముఖ్యమైన విషయం నీతో కొంచెం మాట్లాడాలి. రా, బండెక్కు. రాజలకంట. ఏంటి నాయుడు పెట్టలేవా? ఇప్పుడు ఏం కావాలి నీకు? ఎవరు నేను లవ్ చేస్తున్నావా? వద్దు, వదిలే. ఏ వద్దురా, వదిలే. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? మన రవీణ గారు అమ్మాయి. ఏంటి షాక్ అయ్యావా? మేము అలాగే షాక్ అయ్యాం. ఆ ఊళ్ళో ఆయనకు ఒక కుటుంబం ఉంది, పెద్ద భార్య, ఆవిడ కూతురే భాగ్య, ఒకే అమ్మాయి. ఈ ఊరు వచ్చి ఇంకో పెళ్లి చేసుకొని ఇక్కడే సెటిల్ అయ్యాడు. అక్కడికి రాకపోకలేం లేవు, డబ్బు మాత్రం పంపిస్తుంటాడు. ఇదిగో చూడు, బస్ దిగంగానే లేపేయమన్నారు, లేపేయడానికే వచ్చాం. ఆ తర్వాత నేనే తెలియక చేసుంటాడు, చెప్తే వింటాడని చెప్పి ఆయన్ని కంట్రోల్ చేశాను. ఆ పిల్ల వాళ్ళమ్మ ఇక్కడే ఉన్నారు. భాగ్యని ఏంటి? ఏం లేదు. సరే వదిలే, తెలిస్తే చేసుంటావా ఏంటి? ఊరికే ఫీల్ అవ్వకు. అన్నకు ఫోన్ చేసి ఇస్తాను, తెలియక చేశాను, ఇక మీదట అలా చేయనని చెప్పు. అన్న బాగా టెన్షన్లో ఉన్నారు. ముయ్యవే నోరు. అన్న శ్రీశైలాన్ని చెప్పు. జలకంటే ఏదో మాట్లాడతాడంట. మాట్లాడమను. ఒక్క నిమిషం అన్న. ఏంటి ఎందుకు అడగకుండా చాలా మందిని కొట్టాను, కానీ మీ అమ్మాయిని తెలియకనే ఇష్టపడ్డందుకు ఏంటి ఏమైందని అడగకుండా నన్నే లేపేయాలని చూస్తావా? ఈ సెంటిమెంట్లేవి నా దగ్గర వద్దు. ఇప్పుడు తెలిసిందిగా, మర్చిపో. ఇలా చూడు, నాకు ఆ అమ్మాయి నచ్చింది, ఆ అమ్మాయికి నేను నచ్చాను. కాదంటానికి నువ్వెవరు? రేయ్, నేను ఓ అని ఒక్క మాటలుంటే నువ్వు అసలు ప్రాణాలతో ఉండేవాడివి కాదు, చచ్చుండేవాడివి. నాకు తెలుసు, నా చావు ఇప్పుడు కాదు. నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవరా. చేసి చూపిస్తాన్రా. నువ్వు మగాడివైతే చెయ్యరా. రేయ్, ఎంగిలి ప్లేట్లు కడుక్కొని బతికిన కుక్కవి నాతోనే సవాల్ చేస్తావా? నిన్ను బతకను చంపేస్తా. పోనీ లేని వదిలేస్తే రవెన్నకే ఎదురు చెప్తావా? వదలొద్దా?
నువ్వే పెద్ద పుడింగిలాగా వాడిని వదిలేయమన్నావు. వెళ్ళు వెళ్ళు, వదలదు, పట్టుకో, వేసేవాడిని. వాడు నాకు దగ్గరలోనే ఉన్నాడు, ఎలాగైనా పట్టుకుంటాను. వాడిని వదిలేస్తే నిన్నేసేస్తాను. లైన్లో ఉండు. వద్దండి, అతను నాకు నచ్చాడు, ప్రేమించాను, ఇందులో తప్పే ఉంది. 15 ఏళ్లుగా నన్ను అమ్మని పట్టించుకోలేదుగా, ఇప్పుడు మాత్రం కూతురు మీద ప్రేమ పొంగుకొచ్చిందా? ప్రేమ అది నిన్నటితోనే తెగిపోయింది. ఇప్పుడు ఇది వేరు. అది నీకు అర్థం కాదు. పవర్, అధికారం అవే నాకు ముఖ్యం. జలకంఠ నన్ను ఎదిరించాడు, వాడు బతకడు. శ్రీశైలం ఎక్కడున్నావురా? అన్నా ఫాలో చేస్తున్నా. వాడు ఎటువైపు పెడతాడు? ఏ ఏరియాలో చెప్పు, వాడు మిస్ అవ్వకూడదు. వాడిని ఎలాగైనా పట్టుకొని వేసేయండిరా. అన్నా పడ్డా పడా, ఆపద పోనీ, స్పీడ్గా పో. అన్నా అన్న జంక్షన్ లో వెళ్తాడన్నా. వాడు మెయిన్ రోడ్ లోకి ఎంటర్ అవ్వకూడదు. ఫాస్ట్గా పోరా. అన్నా సెంటర్కి వచ్చేసారన్నా. వదలదు, వాడిని వదిలితే నిన్ను చంపేస్తాను. పూర్ణ మార్కెట్కి వచ్చారన్నా. పూర్ణ మార్కెటా? వదలద్దు, పట్టుకో 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 పట్టుకో, నరికి. మన ఏరియాకి వచ్చారన్నా. ఏంటో నువ్వు అనేది? మన ఏరియాకా? అవునన్నా, మన ఏరియాకి వచ్చారన్నా. మన వీధిలోకి వచ్చారన్నా. మన వీధిలోకా? శ్రీశైలం ఏంటా? అన్నా మన ఇంటి దగ్గరికి వచ్చారన్నా. మన ఇంటి దగ్గరకా? మన ఇంటి దగ్గరకా? అన్నా మన ఇంట్లోకి వచ్చారన్నా. ఏంటో వాగుతున్నావు? అవునన్నా, మన ఇంట్లోకి వస్తున్నాడు. రానివ్వు రానివ్వు, వాడిని నరికి పోగులు పెట్టండిరా.
నువ్వు బతుకు తెరువు కోసం వైజాగ్ వచ్చి రౌడీ అయ్యావు. నేనిప్పుడు బతుకుతున్నదే రౌడీగా. నాతో పెట్టుకోకు. ఏయ్!